ఆంధ్రప్రదేశ్లో పాస్టర్ పైన దాడి. అభినయ్ పాస్టర్. అభినయ్ పాస్టర్ కంటే ముందు ఏంటో మనకు తెలుసా? యాక్టర్, హీరో. ఎలాంటి విచిత్రమైన సినిమా టైటిల్స్ ఉన్నాయి తెలుసా? ఫస్ట్ పాస్టర్ పై దాడికి వెళ్ళేలోపు మిస్డ్ కాల్ అని ఒక సినిమా, దాని తర్వాత పోకిరి పోలీస్, బీటెక్ లవ్, ఇలా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తర్వాత పాస్టర్గా అవతారం ఎత్తి తర్వాత పాలిటిక్స్లోకి అడుగుపెట్టిన అభినయ్. ఇతను నిన్న మనం చూసుకుంటే కనుక ఇక్కడ క్లియర్గా పాడేరు నియోజకవర్గంలో అక్కడ చింతపల్లి మండలంలో నీరుకొండపాలెంలో అతను ఒక 10-15 రోజుల నుంచి అక్కడ ఉంటున్నాడు. అతను పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్ర దేనికంటే అక్కడ ప్రజల సమస్యలు, రోడ్లు, బాగోగులు ఇవన్నీ కనుక్కుంటూ అతను ఒక పార్టీ కూడా ఉందండి. ఆ పార్టీ పేరు భరోసా పార్టీ. మనకి ప్రవీణ్ పగడాల పాస్టర్ గుర్తున్నారా మీ అందరికీ? ప్రవీణ్ పగడాల డెత్ యానివర్సరీ రోజు భరోసా పార్టీ అని పెట్టాడు ఈ పాస్టర్. పెట్టిన తర్వాత పాలిటిక్స్లోకి అడుగు పెట్టేశాను, మొత్తం అన్ని నియోజకవర్గాల్లో నేను పోటీ చేస్తాను అని చెప్పి తిరుగుతున్నాడు. చాలామంది ఇక్కడ మనం చూసుకుంటే లేదు ఈ అభినయ్ పైన దాడి ఎవరు చేశారంటే, మీ అందరూ చూసే ఉంటారు విజువల్స్, కానీ బయటకు వచ్చిన ఆడియో లీక్ ఇంటే మాత్రం సమ్మగా ఉంటుంది. మీ అందరి ముందుకు అది తీసుకొస్తాను. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమన్నా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు.